జక్కయ్య అంటే అర్థం ఏదంటే పవిత్రుడు, అమాయకుడు, నీతి గలవాడు అనేది జక్కయ్య యొక్క పేరు. ఈ పవిత్రమైన జక్కయ్యను జీవితాన్ని మనము చూసినట్లయితే అందరూ పవిత్రుడైన జక్కయ్యని ఏమని పిలుస్తున్నారంటే పాపి 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 అని పిలుస్తూ ఉన్నారు. జక్కయ్య పుట్టినప్పుడు వాళ్ళ తల్లి అనుకోవచ్చు, నా బిడ్డ పవిత్రంగా జీవించాలి, నీతిగా జీవించాలి, భక్తిగా జీవించాలని ఆ పేరు పెట్టింది. కానీ జక్కయ్య పేరుకు తగిన విధముగా అతని జీవితం లేదు. చాలా మంది మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు, కానీ పేరుకు తగిన జీవితము చాలా మందికి ఉండదు. పేరు ఒకటైతే వారు జీవించే జీవితము ఒకటైపోతూ ఉంటుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మనము ఎంత కాలము బ్రతికామన్నది కాదు, కానీ మనం ఏ విధంగా బ్రతుకుతున్నాము అనేది మన జీవితాలు మనము చూసుకుంటా ఉండాలి. ముఖ్యంగా క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే ఒకవైపున యేసయ్య మనతో ఉన్నాడు, రెండో వైపున సాతానుడు మనల్ని వెంటాడుతూ ఉన్నాడు. ఎప్పుడు చిన్న అవకాశం వచ్చినప్పటికీ కూడా సాతానుడు మనం శోధించాలని, బాధించాలని, శ్రమ పట్టాలని చూస్తాడు. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు కూడా మనం ఏం చేయాలంటే దేవుని ఆలోచన ప్రకారం, దేవుని చిత్త ప్రకారం వేసినట్లయితే మన జీవితాలు ఎంతో ధన్యకరముగా ఉంటాయి.